హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి చాక్లెట్ అయితే, అది కూడా దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఈ చాక్లెట్ అనేది వైరల్ అయిన దగ్గర నుంచి కూడా మా అన్నయ్యని ఈ చాక్లెట్ చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. కానీ ఇప్పటికైతే మనకైతే కుదిరింది అనమాట. చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చింది అనమాట. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, నేను వీడియో పెట్టబోతున్నానని కూడా. ఫస్ట్ టైం తయారు చేసినా సరే టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చేసింది. చాలా చాలా బాగుంది అనమాట. మీరు కూడా ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఎలానో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఈ ప్యాన్ లోకి అయితే మనం వాటర్ అయితే కొంచెం తీసుకుంటున్నాం అనమాట. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది 2-3 నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 50 గ్రాముల పిస్తా అనేది దీంట్లో వేసేసుకొని 2-3 నిమిషాలు దీంట్లో వాటర్ లోనే ఉంచేసి తీసేసుకోవాలి. ఒక గిన్నెలోకి ఇలా కూలింగ్ వాటర్ అనేది తీసుకొని ఈ పిస్తా దీంట్లో వేసేసామంటే దానిపైన ఉన్న తొక్కంతా వచ్చేస్తుంది అనమాట. అయితే మనం వేడి నీళ్ళల్లో వేసే ముందే ఒక 2-3 నిమిషాలు అయితే లైట్ గా వేయించుకొని తీసుకోవాలన్నమాట. అయితే మనం వేయించి తీసుకున్నాము, కాకపోతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఈ ప్యాన్ లోకి ఒక 3 స్పూన్లు అయితే నువ్వులు వేసుకొని చిటపట అనేంత వరకు కూడా వేయించుకొని ఒక జార్ లోకి అయితే తీసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ పంచదార వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోనే పిస్తా వేసేసుకొని ఫ్లేవర్ లేని ఆయిల్ అనేది దీంట్లో 1 స్పూన్ అయితే వేసేసుకొని ఇప్పుడు పాలు కూడా కొంచెం పోసుకొని మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా రెడీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని 1 స్పూన్ అయితే ఈ ప్యాన్ లోకి నెయ్యి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి కునాఫాని ఒక 50 గ్రాములు అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసే అన్ని కూడా ఆన్లైన్ లో అయితే దొరుకుతాయి. అవి కావాలి అని ఎవరైనా అడిగితే నేను లింక్ అయితే ఇస్తాను. చూసారు కదా, ఈ ప్రాసెస్ లోకి ఇలాగా రోస్ట్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చాక్లెట్ పైన ఒక కలర్ అయితే వచ్చింది కదా, ఆ కలర్ అనేది ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. అయితే ఈ చాక్లెట్ కలర్స్ అనేది ఒక సర్ప్రైజ్ అయితే జరిగిందనమాట. అది ఏంటి అనేది నేను డీటెయిల్ గా లాస్ట్ లో చెప్తాను. అప్పుడైతే చాలా బాగుంటది. గ్రీన్ ఆరెంజ్ కలర్ అయితే ఇక్కడైతే మనం అయితే తయారు చేసి చూపిస్తున్నాము. మనకి వైట్ కలర్ కూడా మనం ఇక్కడైతే యూజ్ చేసాం. ఆ వైట్ కలర్ అనేది మనకి చాక్లెట్ లిక్విడ్ ఉంటది కదా, అది యూజ్ చేసాం అనమాట. ఫస్ట్ ఆరెంజ్ కలర్ అనేది స్ప్రింకిల్ లాగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్రీన్ కూడా ఇలాగా వేసేసుకొని దాని తర్వాత చాక్లెట్ వైట్ చాక్లెట్ ఉంది కదా, అది కూడా పైన వేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాల పాటు పెట్టుకున్నామంటే ఇది అంటుకోకుండా కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ పోసుకొని ఈ వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక 5 నిమిషాల పాటు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పైన ఇలా ఒక గాజ్ బౌల్ అయితే పెట్టేసుకున్నాము. ఇలా గుంటగా ఉన్నది తీసుకోవాలి. చాక్లెట్ లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు చాక్లెట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనేది 180 గ్రాములు అయితే తీసుకున్నాము. మిల్క్ కాంపౌండ్ కూడా ఇక్కడ 120 గ్రాములు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కలుపుకుంటూ వాటిని బాగా మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి కింద వాటర్ కూడా వేడిగా ఉన్నాయి కదా, దానికి ఇలాగ మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వెజిటేబుల్ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫ్లేవర్ లెస్ ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే థిక్గా అది కూడా స్మూత్ గా తయారైపోతుంది. పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాం కదా చాక్లెట్ మోల్డ్ అనేది. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ క్రీమ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చాక్లెట్ కూడా మొత్తం కూడా వేసేయొద్దు, ఒక లేయర్ మందం అలాగా వేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. కునాఫా తయారు చేసుకోవడానికి ఇక్కడ పిస్తా అనేది మిక్సీ వేసుకు తీసుకున్నాం కదా, ఇప్పుడు నిందాక మనం వేయించి తీసుకున్న ఈ సేమీని దీంట్లో వేసేసుకొని కునాఫా సేమీని మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాక్లెట్ మోల్డ్ అనేది హాఫ్ అన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నాము కదా, ఇందాక తయారు చేసుకున్న కునాఫా అనేది ఇలాగా పైన పెట్టేసుకోవాలి ఒక లేయర్ మందం. అది కూడా సైడ్ అనేది గ్యాప్ ఇచ్చుకుంటూ అలా పెట్టుకోవాలన్నమాట, ఇక్కడ చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీనిపైన చాక్లెట్ క్రీమ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా దానికి కరెక్ట్ గా సెట్ అయ్యేంత వరకు వేసేసుకున్న తర్వాత చాక్లెట్ మోల్డ్ అనేది ఒక్కసారి దీన్ని మనం ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు కింద ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉన్నా సరే వెంటనే అవి కూడా రిలీజ్ అయిపోయి కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా చేసిన తర్వాత ఒక కవర్ అనేది ఇలాగా పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ లేదా ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలి. ఇంకొక చాక్లెట్ మౌల్డ్ లో కూడా ఇలాగా వేసేసుకుంటున్నాం అనమాట. ఇవి కావాలనే మనం కొంచెం ఎక్కువగా తయారు చేసుకొని ఇలా వేసుకుంటున్నాము. ఇదైతే నేను షార్ట్ వీడియోలో అయితే పెడతాను, ఇక్కడైతే చూపించను. ఎందుకంటే ఇక్కడ పెట్టిన తర్వాత షార్ట్ లో పెట్టకూడదు అనమాట. లాస్ట్ లో ఒకటి చెప్తానని చెప్పాను కదా, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అంటే చాక్లెట్ తయారు చేసేటప్పుడు నేనైతే లేనన్నమాట. ఇప్పుడు మార్నింగ్ అయితే మనమైతే ఇలాగా ఓపెన్ అయితే చేస్తున్నాం. మార్నింగ్ టైంలో అది ఓపెన్ చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, వీడియో తీసేది కూడా నేనే అనమాట. కరెక్ట్ గా అది తీసేటప్పుడు మాత్రం అది చూడగానే నాకైతే చాలా
చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇక్కడ కలర్స్ అనేది మన జెండా కలర్ లో ఉన్నాయన్నమాట. అది కూడా అన్నయ్య తయారు చేయాలనుకున్నది ఫుడ్ కలర్స్ గ్రీన్ ఆరెంజ్ అన్నమాట. ఆ తర్వాత అది వేసిన తర్వాత మళ్ళీ వైట్ వేయాలనిపించింది. అంటే వైట్ వేయగానే ఇలా జెండా కలర్ లోకి వచ్చిందంట. అసలు అనుకోకుండా ఇదైతే జరిగిందనమాట. నిజంగా భలే అనిపించింది నాకైతే చూడగానే. కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. చాలా చాలా బాగుందనమాట. చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే మా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నాడు అనమాట. వాడు కూడా ఇస్తే వాడు కూడా చాలా చాలా బాగుందని చెప్పారు. అలానే మాకు తెలిసిన వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా చాలా చాలా బాగుందన్నారు. అలానే నాకు, మా అమ్మకి, మా అన్నయ్యకి కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అంతేకాదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కునాఫా చాక్లెట్, అది కూడా దుబాయ్ చాక్లెట్ కి, అది కూడా మన ఇండియా ఇలా జెండాతో రెడీ అయిన ఈ చాక్లెట్ అనేది మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా ట్రై చేస్తారు. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే ఫాలో అవుతుంది. కొత్త కొత్త రెసిపీస్ వస్తూ ఉంటాయి.